ఇక తిరుమల పరకామణి విషయంలో దోషులు జైలుకు వెళ్లడం తప్పదన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. దొంగను దాతగా చేసి దొంగతనాన్ని కానుకగా మార్చారని ఆయన ఆరోపించారు. ఇంత చేసి ఇప్పుడు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, దమ్ముంటే చర్చకు రావాలంటున్న భానుప్రకాష్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో పరకామణి వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో పరకామణిలో జరిగిన ఈ మొత్తం వ్యవహారం సంబంధించి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి న్యాయస్థానంలో కూడా పోరాటం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన్ని టార్గెట్ చేసుకుంటూ ప్రస్తుత పాలక మండలిని టార్గెట్ చేసుకుంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాలు అలాగే విమర్శలపై భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు. మనతో పాటు భానుప్రకాష్ రెడ్డి గారు ఒకసారి చెప్పండి, ఎలా వస్తారు? పరకామణి ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా తప్పు ఒప్పుకోవాల్సిందిపోయి ఎదురుదారి జరుస్తూ ఉన్నారు, నిందలు మోపుతా ఉన్నారు, ఎలా చూస్తారు? ప్రజల్లోకి వచ్చి మాట్లాడమని చెప్పండి. ప్రజా వేదిక పెట్టి నేను ఛాలెంజ్ చేస్తున్న వైసీపీ నాయకుల్ని, కరుణాకర్ రెడ్డిని, ప్రజా వేదిక పెట్టి నీకు ధైర్యము దమ్ముంటే వైసీపీ నాయకుల్ని ప్రజావేదిక పెట్టి మేము చేసింది కరెక్ట్ అని చెప్పి ప్రజల్లో భక్తుల దగ్గర ఒక్కరి దగ్గర చెప్పొచ్చామని చెప్పండి. నేను రాజీనామా చేస్తా, నేను పక్కకు వచ్చేస్తా, నువ్వేం చేస్తావు? అండ్ ప్రజల భక్తుల సొమ్ము దొంగలిచ్చిన వాడితో లోకాలతో రాజీ చేసుకునేది కాకుండా ఈరోజు మీరు చేసింది మంచిది, మేము చేసింది ఒప్పు అని చెప్పి మాట్లాడి ఏ విధంగా మాట సిగ్గు లేకుండా మీరు ఈరోజు భక్తుల్లో వచ్చి తెలుసుకున్నారండి. మీరు చేస్తుంటే అవినీతి అరాచకాల మీద భక్తులు ఏ విధంగా అసహించుకుంటున్నారు. ఇది మంచిది కాదు. ధార్మిక క్షేత్రంలో తప్పు జరిగినప్పుడు దానికి త్రూ ప్రొసీజర్ ఫాలో కాకుండా దొంగని తప్పించే ప్రయత్నం చేసి దొంగని దాతగా చేశారు, థెఫ్ట్ని గిఫ్ట్కి చేశారు, దొంగని దాతగా చేసిన మీరా ఈరోజు దేవుడి గురించి పరకామణి నుంచి మాట్లాడేది. ఈరోజు కోర్టు ఆదేశాల ద్వారా సిబిసిఐడి అండ్ ఏసీబీ విచారణ చేస్తోంది. ఖచ్చితంగా ఆ రోజు ఎవరెవరు తప్పు చేశారు వాళ్ళందరూ రాబో రోజు చట్టం ముందు శ్రీవారి భక్తుల ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉంది. అంటే ప్రస్తుతం దీని మీద న్యాయ పోరాటం చేస్తున్నారు. బయట కూడా మీరు చాలా పెద్ద ఎత్తున మన హైదరాబాద్ కూడా భారీగా మేధావులతో సమావేశం పెట్టారు. దీని ముందు నుంచి ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? శిక్ష ఎలా ఉండాలనుకోరు? ఖచ్చితంగా పరకామణి పైన కన్నేసినటువంటి ప్రతి ఒక్కడు జైలుకి వెళ్ళాలి. ఎందుకంటే అది స్వామివారి సొత్తు, వెంకటేశ్వర స్వామి. ఒకసారి మీరు కానీ నేను కానీ వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు సమర్పించేస్తే అది పూర్తిగా వెంకటేశ్వర స్వామి సొత్తు. ఆ సొత్తును దొంగలించిన వాడిని వీళ్ళు ఏ విధంగా పోయి కోర్టు లోకాతులో రాజీ చేస్తాడు? ఏదైనా రాజీ చేయాలంటే వెంకటేశ్వర స్వామి చేయాలా? ఆయన చేయుడు. ఆయన ఇలాంటి చట్టం ద్వారా ఆ పరకామణి మీద కన్నేసిన వారిని ఏ విధంగా శిక్షించాలో వెంకటేశ్వర స్వామి ఈరోజు చేస్తున్నాడు. శ్రీనివాసుడు ఉగ్ర నరసింహుడయ్యాడు. ఏమేం చేస్తాడో భవిష్యత్తులో స్వామివారి భక్తులు చూడబోతారు. ఖజానాన్ని ఎవరెవరు కన్నేశారో, ఖజానాన్ని ఎవరెవరు కొల్లగొట్టారో అందరూ రాబో రోజులో ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు. అందరూ జైలుకి పోయారో దగ్గరలోనే ఉంది. ఆరు తప్పులు ఎత్తి చూపిస్తున్నారని చెప్పి మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని ఈ మధ్య విమర్శలు చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి కావచ్చు, కొంతమంది వైసీపీ నేతలు కావచ్చు, అలాగే మీ చైర్మన్ దగ్గర నుంచి మీలాంటి సభ్యుల వరకు అందరినీ కూడా భూతత్వంలో చూపించు తిరుమల మీద మొత్తం అపచారం మీరు చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అసలు పరకామణి 2023లో జరిగింది అంశం. ఆ రోజు ఎవరు ఉన్నారయ్యా? కరుణాకర్ రెడ్డి గారు, నువ్వు ఎక్స్ ఆఫీసర్ సభ్యుడిగా, మెంబర్గా, ఎమ్మెల్యే హోదాలో నువ్వు దీంట్లో జరిగినటువంటి దాంట్లో సంతకం పెట్టలేదా? మినిట్స్లో నువ్వు సంతకం పెట్టలేదా? నేను అందుకనే మొన్న బోర్డులో రైజ్ చేయడం జరిగింది. ఆ రోజు తీసుకుంటే రెజల్యూషన్ 19/6/2023లో ఈ బోర్డు తీర్మానం ఏమని తీసుకున్నారంటే దొంగ దగ్గర నుంచి రవికుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి స్వామివారి ఆస్తులు దాదాపు 14,40,22,000 రూపాయల ఆస్తుల్ని బదలాయించడానికి మాకు ప్రత్యేక అనుమతి కావాలని చెప్పి బోర్డు తీర్మానం చేసింది. ఆ తీర్మానం చేయడమే తప్పు. ఆ రోజు కోర్టు కూడా మందలించింది. కాబట్టి ఈ తీర్మానం మీద ఎవరెవరు తీర్మానంలో సంతకాలు చేస్తారో, ఎవరు తీర్మానం ఆమోదించారో అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఫైనల్గా పదే అసత్యాలు ప్రచారాలు చేస్తున్న ఈ నేపథ్యంలో భక్తులకు కావచ్చు, అలాగే ప్రజలకు కావచ్చు, మీ వైపు నుంచి ఏం చెప్తారు? భక్తులు ఎవరు ఆందోళన ఆవేదన చెందకండి. పరకామణిలో అంశం చాలా సున్నితమైన అంశం, చాలామంది మనోభావాలతో ముడిపడిన అంశం. ఎందుకంటే స్వామివారి సొత్తు ఎవరు కొల్లగొట్టినా, ఎవరు దొంగలించినా తిరిగి వడ్డీ కాసులవాడు అంటారు వెంకటేశ్వర స్వామి. వడ్డీ కాసులవాడు వడ్డీతో పాటు చెల్లించుకుంటాడు, వడ్డీతో పాటు. కాబట్టి మీరెవరు భయపడకండి, మీ ప్రార్థన చేయండి. స్వామివారి దగ్గర ఎవరైనా తప్పు చేస్తే వారు ఖచ్చితంగా రాబో రోజుల్లో శిక్ష పడే విధంగా మనకు న్యాయస్థానాలు అండగా ఉన్నాయి. సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.